హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఒక ఆడదానికి మగాడు పదే పదే గుర్తుకు రావాలంటే ఈ కొన్ని ట్రిక్స్ను తప్పకుండా పాటిస్తే ఎంతటి అందగతి అయినా మీరు పదే పదే గుర్తుకు వస్తారట. ఆ ట్రిక్స్ ఏంటో చూసే ముందు వీడియోని ఒక లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆడవాళ్లకు ఏం నచ్చుతుందో ఏం నచ్చదో ముందుగా తెలుసుకోవాలి. తర్వాత మగవారిలో వారు ఏం చూసి ఆకర్షిస్తారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారు ఎలాంటి మగవారికి పడిపోతారో కొన్ని ట్రిక్స్ను స్త్రీలను గమనించి సీక్రెట్గా తెలుసుకోవాల్సి వస్తుంది. అందులో నెంబర్ 1, ఆకర్షించబడడం. ఒక స్త్రీకి మీరు పదే పదే గుర్తుకు రావాలంటే ముందుగా తన మనసులో మీ గురించి మంచి అభిప్రాయాన్ని కలిగేలా చేయాలి. దీనికోసం మీరు ఆమె ముందు మంచి పనులను చేస్తూ, పెద్దలను అలాగే చిన్నపిల్లలను గౌరవిస్తూ, స్త్రీలను అభిమానిస్తే ఎలాంటి ఆడదానికైనా అలాంటి మగాడు మళ్ళీ గుర్తుకు వస్తాడట. నెంబర్ 2, జెన్యూన్గా ఉండడం. కొందరు పురుషులు స్త్రీల ముందు ఒకలాగా వెనక ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడూ ఒకే విధంగా వారి ప్రవర్తన ఉంటే స్త్రీలకు మళ్ళీ అలాంటి పురుషులు గుర్తుకు వస్తారట. ఆ పురుషుణ్ణి చూసిన వెంటనే తన మనసులో ఒక మంచి అభిప్రాయం కలిగి తనపై ఇష్టాన్ని పెంచుకుంటారట. ఇక నెంబర్ 3, నమ్మకంగా ఉండడం. నమ్మకం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. అందులో స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ఒకసారి నమ్మితే తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాంటి స్త్రీల విషయంలో నమ్మకం కోల్పోతే వారు జీవితంలో మిమ్మల్ని నమ్మకపోవచ్చు. నెంబర్ 4, మగాడి క్యారెక్టర్. స్త్రీలు ఎలాంటి విషయాన్నైనా వదిలేస్తారు, కానీ క్యారెక్టర్ లేని మగాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఎన్ని తప్పులు చేసినా ఓర్చుకుంటారు, కానీ పరాయి ఆడదానితో సంబంధం పెట్టుకుంటే మాత్రం అస్సలు సహించలేరు. కాబట్టి మీరు ఒక స్త్రీనే ఇష్టపడండి, తననే ప్రేమించండి, తననే పెళ్లి చేసుకోండి. కానీ నలుగురిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుంటే ఆ ముగ్గురు చాలా మీ విషయంలో బాధపడి మగవారు అంటేనే అసహించుకునేలా చేయకండి. కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీల మనసు విరిగిపోతే మీ మీద అసహ్యాన్ని పెంచుకుంటారు. తనకు ఇష్టమైన, తనకు నచ్చే ఈ పనులను చేసినట్లయితే ఎలాంటి స్త్రీకైనా మీరు పదే గుర్తుకు వస్తారు, గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.